సో వాళ్ళ చాప్టర్ చూసుకుంటే కనుక ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్. ఓకే, మ్యాగ్నెటిక్ ఇండక్షన్. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఇటు పక్క క్వశ్చన్స్ ఉంటే ఇటు పక్క ఆన్సర్స్ నేను చెప్తా ఉంటాను. ఓకే, సో if L, C and R represent the physical quantities inductance, capacitance and resistance respectively, only the following combination does not have the dimensions of frequency. Only the following combination does not have the dimensions of frequency. ఓకే, ఫ్రీక్వెన్సీకి డైమెన్షన్గా వర్కౌట్ కానిది ఏంటి వీటిలో? ఓకే, ఇక్కడ చూసుకుంటే కనుక సో ఇక్కడ ఆప్షన్ డి అనేది రాంగ్ అనమాట. మిగతా అన్ని కూడా మనకి ఫ్రీక్వెన్సీ సంబంధించింది డైమెన్షన్ ఇస్తుంది. ఓకే, ఫ్రీక్వెన్సీ సంబంధించింది అంటే ఈ డైమెన్షన్. ఓకే, 1/t ఆర్ టీ ఇన్వర్స్. క్వశ్చన్ నెంబర్ 2. The self-inductance L of a solenoid of length L and area cross section A with a fixed number of turns n increases as both L and A increase, L decrease and A increase, L increases and A decreases, both L and A decrease. సో సెల్ఫ్ ఇండక్టెన్స్ ఎలా ఇంక్రీజ్ అవుతుంది? ఓకే, సో ఇక్కడ చూడండి. సో సెల్ఫ్ ఇండక్టెన్స్ సంబంధించి సోలనాయిడ్లో ఓకే దాని యొక్క క్రాస్ సెక్షన్ ఏరియా క్యాపిటల్ ఏ, లెంత్ ఎల్, స్మాల్ ఎల్, హ్యావింగ్ ఎన్ టర్న్స్ పర్ యూనిట్ లెంత్ అనమాట. సో రిలేటివ్ పెర్మిట్తో ఉన్న సాఫ్ట్ ఐరన్ కానీ ఇంకేదైనా కానీ సోలనాయిడ్ లోపల ఉంచితే కనుక సో దాని ఇండక్షన్ చూసుకుంటే కనుక ఎల్ ఈక్వల్ టు రిలేటివ్ పెర్మిబిలిటీ ఆఫ్ ఫ్రీ స్పేస్ ఎన్ స్క్వేర్ ఏరియా ఇంటూ లెంత్. ఓకే, సో ఇక్కడ ఎన్ వచ్చేసి మనకి నెంబర్ ఆఫ్ టర్న్స్ పర్ లెంత్. ఓకే, సో నెంబర్ ఆఫ్ టర్న్స్ పర్ లెంత్ మనం పెడితే ఎన్ స్క్వేర్ బై ఎల్ స్క్వేర్ వచ్చింది. ఈ స్క్వేర్ ఈ ఎల్ క్యాన్సిల్. ఓకే, సో ఇలా వచ్చింది అనమాట. సో వాటి బట్టి చూస్తే కనుక మనకి ఇక్కడ ఎల్ డిక్రీజెస్ అండ్ ఏ ఇంక్రీజెస్. ఓకే, సో ఇది ఇంక్రీజ్ అయ్యి ఏ డిక్రీజ్ అయితే మనకి ఇండక్టెన్స్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ ఆప్షన్ బి అనేది రైట్. క్వశ్చన్ నెంబర్ 3. In electromagnetic induction, the induced charge in a coil is independent of change in the flux, time taken to change the flux, resistance in the circuit, none of the above. సో ఇండ్యూస్డ్ ఛార్జ్ ఇన్ కాయిల్ అనేది దేనికి ఇండిపెండెంట్ చూడండి. సో ఇప్పుడు చేంజ్ ఇన్ ఫ్లక్స్ వల్ల మనకి ఈఎంఎఫ్ అనేది ప్రొడ్యూస్ అయింది. ఓకే, సో అలాగే ఈఎంఎఫ్ అనేది ఆ సర్క్యూట్లోనే కరెంటు రెసిస్టెన్స్కి ఈక్వల్ అయింది. ఓకే, ఇక్కడ కరెంట్ అంటే ఏంటి? ఛార్జ్ పర్ టైం. ఓకే, సో వాటిని బట్టి చూసుకుంటే కనుక ఈ ఐ దీంట్లో పెడితే కనుక మనకి ఓకే, సో ఈ వాల్యూస్ కనుక మనం సబ్స్టిట్యూట్ చేస్తే dq బై dt ఇంటూ ఆర్ విచ్ ఇస్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ d5 బై dt. ఓకే, సో dt క్యాన్సిల్. సో ఇక్కడ చూస్తే మనకి ఛార్జ్ అనేది చేంజ్ ఇన్ ఫ్లక్స్ బై రెసిస్టెన్స్కి ఈక్వల్ అయింది. ఓకే, సో ఇక్కడ ఛార్జ్ ఇన్ ఫ్లక్స్ వచ్చేసి coil is independent of time to change flux. Okay, question number 4. The coil and a bulb are connected in series with a DC source. A soft iron core is then inserted in the coil. Then intensity of the bulb remains the same. Intensity of the bulb decreases. Intensity of the bulb increases. The bulb ceases to glow. సో ఇక్కడ చూస్తే కనుక సో ఇక్కడ సెల్ఫ్ ఇండక్షన్ ఎఫెక్ట్ అనేది వచ్చింది అనమాట. సాఫ్ట్ ఐరన్ కోర్ని మనం ఇన్సర్ట్ చేయడం వల్ల కాయిల్లో. ఓకే, సో ఇంటెన్సిటీ ఆఫ్ బల్బ్ అనేది కొంచెం టైం తర్వాత మనకి ఇంక్రీజ్ అయింది. ఓకే, సో ఇక్కడ ఆప్షన్ బి. ఓకే, సెల్ఫ్ ఇండక్షన్ ఎఫెక్ట్ అనేది మనకి ఇక్కడ ఒకటి వస్తుంది. ఓకే, సో దానివల్ల ఏది సాఫ్ట్ ఐరన్ని మనం ఇన్సర్ట్ చేయడం వల్ల డ్యూ టు ఇన్సర్షన్ ఆఫ్ సాఫ్ట్ ఐరన్ ఇన్ ద కాయిల్. ఓకే, సో ఇంటెన్సిటీ ఆఫ్ బల్బ్ ఇంక్రీజెస్. Bulb increases. Okay, question number 5.
సో సాఫ్ట్ ఐరన్ వల్ల ఏంటి మనకి లో రెసిస్టెన్స్. ఓకే, లో రెసిస్టెన్స్ వల్ల కరెంట్ ఎక్కువ వెళ్ళింది. సో బల్బ్ అనేది వెలిగే ఇంటెన్సిటీ అనేది, ఓకే, ఇంటెన్సిటీ టు బ్రైట్ ద లైట్ అనేది మనకి ఎక్కువ ఉంటుంది. ఓకే, a magnet is brought towards a coil speedily, first speedily, second slowly, then induced EMF induced charge will be respectively. ఓకే, దీంట్లో ఎక్కువ ఉండేది, దీంట్లో తక్కువ ఉండేది ఆప్షన్స్ చూస్తే కనుక. ఓకే, సో ఇక్కడ మాగ్నిట్యూడ్ ఆఫ్ ఇండ్యూస్డ్ EMF అనేది డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు ద రేట్ ఆఫ్ చేంజ్ ఇన్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అనమాట. ఓకే, సో ఆల్సో ఇండ్యూస్డ్ ఛార్జ్ dq which is equal to minus dq by r which is independent of time అనమాట. ఓకే, సో EMF అనేది చేంజ్ ఇన్ ఫ్లక్స్కి డైరెక్ట్లీ ప్రొపోర్షనల్, అలాగే ఛార్జ్ ప్రొడ్యూస్ అనేది మైనస్ ఇండిపెండెంట్ ఆఫ్ టైం టేకింగ్. ఓకే, ఛార్జ్ అంతా ప్రొడ్యూస్ అయితే అది ఇండిపెండెంట్ ఆఫ్ టైం టు చేంజ్ ఫ్లక్స్ అనమాట. ఓకే, ఇండిపెండెంట్ ఆఫ్ టైం. సో దాన్ని బట్టి చూస్తే కనుక క్వశ్చన్ నెంబర్ 5కి మోర్ ఇన్ ఫస్ట్ కేస్ ఈక్వల్ ఇన్ బోత్ కేస్. ఓకే, సో ఇక్కడ ఆప్షన్ బి అనేది రైట్. Question number 6. In a coil of area 10 cm square and 10 tons, a magnetic field is directed perpendicular to the plane and is changing at a rate of 10 power 8 gas per second. The resistance of the coil is 20 ohm. The current in the coil will be. So current ఎంత? సో కరెంట్ చూస్తే కనుక EMF ప్రొడ్యూస్డ్ బై రెసిస్టెన్స్. ఓకే, EMF వచ్చేసి మనకి టర్న్స్ ఇంటూ చేంజ్ ఇన్ ఫ్లక్స్. ఓకే, సో డివైడెడ్ బై రెసిస్టెన్స్. సో ఇక్కడ మైనస్ నెంబర్ ఆఫ్ టర్న్స్ బై రెసిస్టెన్స్ బై చేంజ్ ఇన్ ఫ్లక్స్. ఓకే, సో విచ్ ఇస్ ఈక్వల్ టు, సో వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే 10 power 8 ఇంటూ 10 power minus 4 ఇంటూ 10 power minus 4 ఇంటూ 10 డివైడెడ్ బై 20. ఓకే, సో ఇదంతా కూడా క్యాన్సిల్ అయిపోద్ది. ఓకే, సో ఈ 0 క్యాన్సిల్ అయిపోయి ఇక్కడ 5 ఆంపియర్ అనేది వస్తుంది. ఓకే, కరెంట్ వచ్చేసరి. సో ఇక్కడ ఆప్షన్ అనేది రైట్. క్వశ్చన్ నెంబర్ 7. In inductor L, a resistance R and two identical bulbs B1 and B2 are connected to a battery through a switch S as shown in the figure. Which of the following statements gives the correct description of the happenings when the switch S is closed? Okay, switch S అనేది క్లోజ్ అయింది. ఓకే, దాని తర్వాత ఏం జరిగింది? The bulb B2 lights up earlier than B1 and finally both the bulbs shine equally bright. సో ఇక్కడ సో ఈక్వల్లీ అనేది బ్రైట్ అవ్వవు. ఓకే, ఎందువల్లంటే ఫస్ట్ మనం సర్క్యూట్లో కరెంట్ పంపించినప్పుడు ఇగో సర్క్యూట్ ఇలా ఉంది. ఓకే, ఇది బ్యాటరీ. సో ఇలా అనుకున్నాం, ఇది కీ వచ్చేసి ఇలా పెట్టుకున్నాం అనుకున్నాం. ఓకే, సో అప్పుడే కరెంట్ కానీ మనం పంపిస్తే ఇది ఓపెన్ వైర్లా బిహేవ్ చేసింది. ఓకే, ఓపెన్ వైర్లా బిహేవ్ చేసిందంటే మనం దీన్ని తీసేయడమే. ఓకే, ఇప్పుడు ఈ సర్క్యూట్ ఫస్ట్ ఇది B2 అనేది బ్రైట్ లైట్ అయ్యింది. ఓకే, ఆఫ్టర్ సమ్ టైం ఇండక్టర్ అనేది ఏంటి, ఒక ఓపెన్ వైర్ లాగా నార్మల్ వైర్ లాగా అయిపోద్ది. ఓకే, లో రెసిస్టెన్స్ చూపించింది. రెసిస్టెన్స్ లో కాబట్టి కరెంట్ ఎక్కువ వెళ్ళింది. ఓకే, ఆఫ్టర్ సమ్ టైం B1 B2 కంటే ఎక్కువ బ్రైట్ వెళ్ళింది. ఎందువల్లంటే ఇక్కడ లో రెసిస్టెన్స్ కరెంట్ ఎక్కువ వెళ్ళిపోద్ది. ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఉంది కాబట్టి ఇక్కడ కొంచెం కరెంట్ తగ్గిపోద్ది. ఓకే, సో ఆఫ్టర్ సమ్ టైం B1 అనేది బ్రైట్ ఉంటుంది, B2 కంటే. ఓకే, B1 లైట్స్ అప్ ఎర్లియర్. నో, ఇది పక్కా రాంగ్. ఇండక్టర్ అలా జరగదు. స్టార్టింగ్ క్లోజ్ చేసిన తర్వాత ఏమంటే దాని తర్వాత C చూడండి, B2 లైట్స్ అప్ ఎర్లియర్ అండ్ ఫైనల్లీ B1 షైన్స్ బ్రైటర్ దెన్ B2. ఓకే, C ఇక్కడ ఆప్షన్ C అనేది పక్కా రైట్. ఓకే, ఇక్కడ ఆప్షన్ D చూడండి, B1 B2 లైట్ అప్ టుగెదర్. అలా అస్సలు జరగదు. ఓకే, ఇండక్టర్ ఉన్నప్పుడు అలాంటి కార్యక్రమాలు జరగవు స్టార్టింగ్లో. కానీ ఆఫ్టర్ సమ్ టైం కనుక చూసుకుంటే కనుక రెండు ఒకేలా బ్రైట్గా అయితే వెళ్ళవు. ఓకే, బట్ ఇది బ్రైట్నెస్ ఇది ఎక్కువ చూపించింది, ఇది తక్కువ ఉంది. ఓకే, క్వశ్చన్ నెంబర్ 8. Two identical circular loops of metal wires are lying on a table without touching each other. Loop A carries a current which increases with time. In response to the loop B remains stationary, is attracted by loop A, is repelled by loop A, rotates about its center of mass with same fix. సో ఇలా ఉన్నాయి లూప్స్. ఓకే, ఒక దాంట్లో కరెంట్ వచ్చింది. ఓకే, దీనివల్ల చేంజింగ్ ఫ్లక్స్ ఒకటి క్రియేట్ అయింది. సో ఈ టైప్ ఇండ్యూస్డ్ కరెంట్ అనేది ఒకటి ప్రొడ్యూస్ అయింది. ఓకే, దీనికి ఇది రివర్స్లో ప్రొడ్యూస్ అయింది. ఓకే, ఇది ఈ డైరెక్షన్లో వెళ్తాయి కరెంటు. ఇక్కడ మనకి ఈ రివర్స్ డైరెక్షన్లో ఇక్కడ సర్క్యూట్లో ఏ టైప్ కాయిల్లో మనకి కరెంట్ అనేది ప్రొడ్యూస్ అయింది. ఓకే, సో దీని ఫ్లక్స్కి ఇది ఆపోజిట్ ఫ్లక్స్ వాడు ప్రొడ్యూస్ చేసింది. సో అందువల్ల ఇది ఇటు రిపెల్ అయితే ఇది ఇంకో డైరెక్షన్ రిపెల్ అయింది. ఓకే, సో ఇక్కడ రిపల్షన్ అనేది ఒకటి వచ్చింది అనమాట. సో ఇక్కడ ఆప్షన్స్
Question number 9. A coil having 500 square loops of each of side 10 cm is placed normal to a magnetic flux which increases at a rate of 1.0 Tesla per second. The induced EMF in volts is. So flux ఇచ్చాడు. Okay. So EMF is equal to minus of N into change in flux. ఓకే, సో చూసుకుంటే కనుక ఈక్వల్ టు N dB చేంజ్ ఇన్ ఫ్లక్స్ పర్ చేంజ్ ఇన్ టైం ఏరియా కాస్ థీటా, అంతే కదా. ఫ్లక్స్ వచ్చేసి బిఏ కాస్ థీటా. ఓకే, ఇప్పుడు వాల్యూస్ కనుక సబ్స్టిట్యూట్ చేస్తే నెంబర్ ఆఫ్ టర్న్స్ 500, చేంజ్ ఇన్ ఫ్లక్స్ 1 టెస్లా, ఏరియా 10 cm 10 into 10 power minus 2 square. ఓకే, సో ప్యారలల్ 0 డిగ్రీ. సో 1. సో ఇదంతా చూస్తే కనుక మనకి ఇక్కడ 5 వోల్ట్ అనేది వచ్చింది. ఓకే, మ్యాగ్నిట్యూడ్ ప్రకారం. సో ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 9కి వచ్చేసి ఆప్షన్ డి అనేది రైట్. Question number 10. A coil having an area 2 meters square is placed in magnetic field which changes from 1 Weber per meter square to 4 Weber per meter square in an interval of 2 seconds. The EMF induced in the coil will be. So EMF induced అనమాట మనం కనుక్కోవాల్సింది. ఓకే, సో EMF which is equal to ఓకే చేంజ్ ఫ్లక్స్ వచ్చేసి magnetic field into area. ఓకే, సో ఏరియా ఇంటూ చేంజ్ ఇన్ magnetic field per time. సో which is equal to 2 into 4 minus 1 by 2 అనమాట. సో 2 క్యాన్సర్. సో ఇక్కడ వచ్చేసి మనకి 3 వోల్ట్ వస్తుంది. ఓకే, సో క్వశ్చన్ నెంబర్ 10కి వచ్చేసి మనకి ఆప్షన్ బి అనేది రైట్. క్వశ్చన్ నెంబర్ 11. క్వశ్చన్ నెంబర్ 11 చూసుకుంటే కనుక ద సర్క్యులర్ లూప్స్ ఆఫ్ ఈక్వల్ రేడియస్ ప్లేస్డ్ కోయాక్సియల్లీ ఎట్ some separation. The first is cut and a battery is inserted in between to drive a current in it. The current changes slightly because of the variation in the resistance with temperature. During this breeding, the two loops attract each other, repel each other, do not exert any force on each other, attract or repel each other depending on the sense of the current. So coaxially. ఓకే, కోయాక్సియల్లీ ఇలా ప్లేస్ చేసాం అనమాట. సో క్వశ్చన్ ఒకసారి కేర్ఫుల్గా చదవండి. దాన్ని బట్టి చూసుకుంటే కనుక సో ఇక్కడ అట్రాక్ట్ అవ్వచ్చు, రిపెల్ అవ్వచ్చు. సో అది కూడా మనకి సెన్స్ ఆఫ్ కరెంట్ మీద డిపెండ్ అవుతుంది అనమాట. ఓకే, సో ఇక్కడ ఆప్షన్ డి అనేది రైట్. క్వశ్చన్ నెంబర్ 12. A small conducting circular loop is placed inside a long solenoid carrying a current. The plane of the loop contains the axis of solenoid. If the current in the solenoid is varied, then the current induced in the loop is. solenoid లోపల ఓకే సర్క్యులర్ లూప్ కూడా పెట్టారు. సో ప్లేన్ ఆఫ్ ద లూప్, సో ఇది యాక్సిస్ అనుకుంటే దాని ప్లేన్కి ఇలా పెట్టారు. ఓకే, దాని ప్లేన్ యాక్సిస్ ఆఫ్ solenoid యాక్సిస్కి ఇలా ఉంది. ఓకే, ఇఫ్ ద కరెంట్ solenoid is varied, then the current induced in the loop is. సో ఈ solenoidలో కరెంట్ ప్రొడ్యూస్ అవడం వల్ల ఈ లూప్లో ఏ కరెంట్ ప్రొడ్యూస్ అవుతుంది, ఇండ్యూస్డ్ కరెంట్ అనేది ఉంటుంది. క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్, జీరో క్లాక్ వైజ్ ఆర్ యాంటీ క్లాక్ వైజ్ డిపెండింగ్ ఆన్ వెదర్ ద రెసిస్టెన్స్ ఈస్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్. సో చూడండి, ఇండ్యూస్డ్ కరెంట్ అనేది రెసిస్టెన్స్ మీద డిపెండ్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ చూస్తే కనుక మనకి ఫ్లక్స్ అనేది జీరో అనమాట. ఓకే, సో చేంజింగ్ ఫ్లక్స్ అనేది జీరో. చేంజింగ్ ఫ్లక్స్ అనేది జీరో. సో ఈఎంఎఫ్ అనేది ఉండదు. సో ఇండ్యూస్డ్ కరెంట్ అనేది కూడా ఉండదు. సో దాన్ని బట్టి చూస్తే కనుక జీరో. ఓకే, దీనివల్ల అంటే ఇక్కడ యాంగిల్ చూడండి, ఇది ఏరియా వెక్టర్ ఈ డైరెక్షన్లో ఉంది. ఓకే, ఫ్లక్స్ మిగతా ఈ డైరెక్షన్ ఉంది. ఓకే, పర్పెండిక్యులర్ యాంగిల్. కాస్ 90 జీరో, బిఏ కాస్ థీటా. సో జీరో ఫ్లక్స్ జీరో. ఓకే, సో నో కరెంట్, నో ఇండ్యూస్డ్ కరెంట్ ఈస్ ప్రొడ్యూస్డ్ ఇన్ దిస్ లూప్. Question number 13. The north pole of the magnet is brought near a metallic ring as shown in the figure. The direction of induced current in the ring will be.
నార్త్ పోల్ కనుక మనం దగ్గర తీస్తుంటే కనుక ఓకే. సో ఎలా ఉంటే సో దీనికి ఈ డైరెక్షన్లో అంటే ఈ డైరెక్షన్లో మన కరెంట్ అనేది ప్రొడ్యూస్ చేయాలి. ఇది క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్, జీరో క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్, సైడ్ యాంటీ క్లాక్ వైజ్, ఫస్ట్ యాంటీ క్లాక్ వైజ్ కరెంట్. సో ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 13 చూస్తే కనుక సో ఇక్కడ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ అనమాట. ఓకే. సో ఇక్కడ ఆప్షన్ సో ఏం లేదు, మనం లూప్ లోపలికి ఏ సైడ్ అయితే పంపిస్తాం అటు సైడ్. ఇప్పుడు నార్త్ని కనుక మనం లూప్లోకి పంపిస్తున్నాం. ఓకే, నార్త్ సైడ్, సౌత్ సైడ్. ఓకే, సో అప్పుడు నార్త్ తగ్గట్టు ఈ డైరెక్షన్ ఫామ్ అయింది. అదే కనుక సౌత్ డైరెక్షన్ ఉన్నదాన్ని మనం లూప్ లోపలికి పంపిస్తున్నాం. నార్త్ అంటే సౌత్ ఉంది, సో ఈ డైరెక్షన్. సో ఇది వచ్చేసి మనకి యాంటీ క్లాక్ వైజ్, ఇది వచ్చేసి మనకి క్లాక్ వైజ్. ఓకే, సో అదే కనుక లూప్లోంచి ఇటు మనకి తెచ్చుకుంటున్నాం. సో ఇది ఇవన్నీ కూడా ఇంటూ ద లూప్. ఓకే, అవుట్ సైడ్ టు ద లూప్ చూస్తే కనుక సో మనకి అవుట్ సైడ్ తీసుకొస్తాం అంటే ఇప్పుడు మనకి దగ్గర ఏది ఉంది, సౌత్ కనపడుతుంది. ఓకే, సౌత్ డైరెక్షన్లో మనకి ఇండస్ట్రీ కరెంట్ అనేది ప్రొడ్యూస్ అయింది. ఓకే, ఇలా ఉంటుంది. సో క్వశ్చన్ నెంబర్ 13 అయిపోయింది కదా. సో 13 చూసుకుంటే కనుక మనకి ఇక్కడ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. సో ఇక్కడ ఆప్షన్ ఏ. క్వశ్చన్ నెంబర్ 14. ఇన్ ద ఫిగర్ మ్యాగ్నెటిక్ ఎనర్జీ స్టోర్డ్ ఇన్ ద కాయిల్ ఇస్. సో మ్యాగ్నెటిక్ ఎనర్జీ ఎంత స్టోర్ అవుతుంది? సో ఇక్కడ చూసుకుంటే కనుక సర్క్యూట్లో కరెంట్ చూసుకుంటే కనుక I which is equal to V/R. ఓకే, సర్క్యూట్లో కరెంట్ వచ్చేసి V/R, వోల్టేజ్ 10/2 which is equal to మనకి 5 ఆంపియర్ వస్తుంది అనమాట. ఓకే, సో మ్యాగ్నెటిక్ ఎనర్జీ స్టోర్డ్ ఇన్ ద కాయిల్ వచ్చేసి half of U is equal to half of Li square. Stored in coil is equal to half Li square. Okay, so half inductance and the 2, current 5 square. So 2 cancel. So energy is equal to 25. Okay, 25 joules. So options చూస్తే మనకి ఇక్కడ ఆప్షన్స్ ఏం రైట్. క్వశ్చన్ నెంబర్ 15. An EMF of 15 volt is applied in a circuit coil containing 5H inductance and 10 ohm resistance. The ratio of the currents at time t is equal to infinite and t is equal to 1 second. సో చూడండి, సో క్వశ్చన్ ఒకసారి కేర్ఫుల్గా చదవండి ఇంకోసారి. ఓకే, ఆఫ్టర్ ఇన్ఫినిట్ టైము కరెంట్ అనేది స్టడీ స్టేట్లోకి వెళ్ళిపోద్ది. ఓకే, సో ఇక్కడ కరెంట్ వచ్చి ఈక్వల్ టు I0 మైనస్ ఎక్స్పోనెన్షియల్ ఆఫ్ మైనస్ ఆఫ్ t బై టైం కాన్స్టెంట్ here. Okay, so time constant is equal to inductance by resistance is equal to 1/2. Okay, so inductance by resistance. సో ఇప్పుడు I0 by I చూసుకుంటే కనుక రొటేషన్ ఇస్తే 1/1 మైనస్ E ఆఫ్ పవర్ ఆఫ్ మైనస్ T టైం కాన్స్టెంట్. ఓకే, సో ఇప్పుడు t is equal to 1 second చూసుకుంటే కనుక t is equal to 1 second, టైం కాన్స్టెంట్ will become హాఫ్ సెకండ్. సో దాన్ని బట్టి చూసుకుంటే కనుక I0 by I which is equal to E square by A square 1. ఓకే, సో ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 15కి ఆప్షన్ బి అనేది రైట్. సో ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 16 చూస్తే కనుక ఏ సర్క్యూట్ ఎలిమెంట్ ఈజ్ ప్లేస్డ్ ఇన్ క్లోజ్డ్ బాక్స్ at a time t is equal to 0, a constant current generator supplying a current of 1 ampere is connected across the box. The potential difference across the box varies according to graph shown in the figure. The element in the box is. సో వోల్ట్ వర్సెస్ టైం ఇచ్చారు. ఓకే, గ్రాఫ్ అయితే స్ట్రైట్ లైన్ వచ్చింది 2 పాయింట్ నుంచి. ఓకే, ఈ రెసిస్టెన్స్ ఆఫ్ ఓకే బ్యాటరీ రెసిస్టెన్స్, ఇండక్టెన్స్, కెపాసిటెన్స్ ఇచ్చారు. ఓకే, సో దాని ప్రాపర్టీ ఏంటనేది మనం చూడాలి. ఓకే, సో ఇక్కడ ఫర్ కెపాసిటర్ చూసుకుంటే కనుక ఒక కెపాసిటీకి ఎలా ఉండొచ్చు, కరెంట్ వచ్చేసి ఈక్వల్ టు dt.
సో సి ఇంటూ ఛార్జ్ క్యూ ఈజ్ ఈక్వల్ టు సి కదా, సో దాని లెక్క dv/dt. ఓకే, సో ఇప్పుడు దాన్ని బట్టి చూసుకుంటే కనుక క్వశ్చన్ బట్టి చూస్తుంటే ఇప్పుడు కరెంట్ అనేది కాన్స్టెంట్ ఉంటే ఓకే మనకి dv/dt కూడా కాన్స్టెంట్ చేంజ్ ఇన్ వోల్టేజ్. ఓకే, సో దాన్ని బట్టి కెపాసిటెన్స్ చూసుకుంటే కనుక సి విచ్ ఇస్ ఈక్వల్ టు ఇన్వర్స్ ఆఫ్ dv/dt. సో చూసుకుంటే కనుక ఆఫ్ వస్తుంది విచ్ ఇస్ ఈక్వల్ టు 0.5 వోల్ట్ అనమాట. సో 0.5 ఫారడే కెపాసిటెన్స్ కాబట్టి. ఓకే, సో ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 16కి ఆప్షన్ డి. క్వశ్చన్ నెంబర్ 17. Some magnetic flux is changed from a coil of resistance 10 ohm. As a result, an induced current is developed in it, which varies with time as shown in figure. The magnitude of change in flux through the coil in Weber is. So magnetic flux అనేది కావాలి. ఓకే, సో ఫస్ట్ ఛార్జ్ ఇండ్యూస్డ్ ఇన్ ద కాయిల్ చూసుకుంటే కనుక ఇండ్యూస్డ్ ఇన్ ద కాయిల్ చూసుకుంటే కనుక dq ఈక్వల్ టు చేంజ్ ఇన్ ఫ్లక్స్ బై r. ఓకే, అది వచ్చేసి మన కరెంట్ ఇంటూ చేంజ్ ఇన్ టైంకి ఈక్వల్ ఉంటుంది. ఓకే, అలాగే ఏరియా అండర్ ఐటీ గ్రాఫ్. ఓకే, సో చేంజ్ ఇన్ ఫ్లక్స్ which is equal to area under IT graph into R resistance. ఓకే, సో ఇప్పుడు ఏరియా వచ్చేసి హాఫ్ ఇంటూ 4 ఇంటూ 0.1 ఇంటూ రెసిస్టెన్స్ 10. ఓకే, సో చేంజింగ్ ఫ్లక్స్ వచ్చేసి మనకి 2 Weber. సో క్వశ్చన్ నెంబర్ 17 వచ్చేసి మనకి ఆప్షన్ ఏ అనేది రైట్. Question number 8. So question number 18 చూస్తే figure shows two bulbs V1 and V2 resistor R and inductor L when the switch S is turned off. సో కాసేపు తర్వాత స్విచ్ అనేది టర్న్ ఆఫ్ చేసి when V1 V2 die out promptly, both V1 and V2 die out with some delay. V2 dies out promptly but V1 with some delay. V1 dies out promptly but V2 with some delay. సో ఏది ఏంటంటే ఇక్కడ కరెంట్ సప్లై అనేది ఇవ్వడం జరిగింది, సడన్గా మనం స్విచ్ అనేది ఆఫ్ చేసాం. ఓకే, సో నో కరెంట్ సప్లై అనమాట. ఆ టైంలో ఏది రెండు వాటి పరిస్థితులు ఏంటి, బల్బ్స్ యొక్క పరిస్థితులు ఏంటి, ఏది తొందరగా ఆగింది, ఏది లేట్గా ఆగింది, లేకపోతే రెండు ఒకేసారి ఆగిపోయినాయి. సో అది క్వశ్చన్. సో దాన్ని బట్టి చూస్తే కనుక క్వశ్చన్ సార్ కేర్ఫుల్గా చూడండి. సో ఇక్కడ B2 అనేది తొందరగా ఆగిపోతుంది అనమాట. ఓకే, సో B1 అనేది కొంచెం టైం తీసుకునేది. ఓకే, సో ఇక్కడ ఆప్షన్ సి అని రైట్. ఓకే, క్వశ్చన్ నెంబర్ 19 చూసుకుందాం. ఇండక్టర్ వచ్చేసరికి దాన్ని మనం దాన్ని ఛార్జ్ చేయడానికి కొంచెం టైం పట్టింది. సో దాని తర్వాత ఛార్జింగ్ అయిపోయిన తర్వాత అది సడన్గా ఓపెన్ వైర్లా బిహేవ్ చేసేది అన్నట్లోనే. ఓకే, సో చూడండి ఇండక్టర్ ఒక ఫేజ్లో చూడండి. ఓకే, ఇండక్టర్ 3 కేసెస్ చూసుకుందాం. ఓకే, సో ఇది వచ్చేసి t = 0, t = ఇన్ఫినిట్ స్విచ్ ఆన్ చేసినప్పుడు, ఇది వచ్చేసి కీ ఆఫ్ చేసినప్పుడు. ఓకే, ఈ రెండు కేసెస్ కీ ఆన్ చేసినప్పుడు. ఓకే, కీ అనేది ఆఫ్ చేసినప్పుడు ఇది. సో ఇప్పుడు మనం కరెంటు స్విచ్ ఆన్ చేసాం. ఓకే, దీంట్లో కూడా స్విచ్ ఆన్ చేసాం చూడండి. ఓకే, ఇది స్విచ్ ఆఫ్ చేసినప్పుడు పరిస్థితి. స్విచ్ ఆన్ చేసాం ఏమంటలే ఫస్ట్ t0 సెకండ్లో ఇది ఓపెన్ వైర్లా బిహేవ్ చేస్తుంది. కొంచెం టైం తర్వాత ఇది చూడండి ఇన్ఫినిట్ టైం దగ్గర ఇది మనకి నార్మల్ వైర్లా బిహేవ్ చేస్తుంది. ఓకే, మళ్ళీ స్విచ్ ఎప్పుడు ఆఫ్ చేసాం అది మళ్ళీ ఏమంటలోనే ఓపెన్ వైర్లా బిహేవ్ చేస్తుంది. ఓకే, బిహేవియర్ ట్రెండ్ ఇలా ఉంది ఇండక్టర్ సంబంధించి. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 19 చూద్దాం. A coil of 40 ohm resistance, 100 turns and radius 6 mm is connected to a meter of resistance 160 ohm. Coil is placed perpendicular to the magnetic field. When the coil is then taken out of the field, 32 microcoulomb charge flows through it. The intensity of magnetic field will be. సో ఇక్కడ చూసుకుంటే కనుక ఇంటెన్సిటీ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది
సో చేంజ్ ఇన్ చార్జ్ ఆర్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ అన్నీ కూడా చేంజ్ ఇన్ చార్జ్ కింద తీసుకుంటాం. ఓకే, ఆర్ చేంజ్ ఇన్ ఫ్లక్స్. ఓకే, సో ఇప్పుడు చేంజ్ ఇన్ ఫ్లక్స్ అంటే ఏంటి? చేంజ్ ఇన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటూ ఏ కాస్ థీటా. ఓకే, సో ఇప్పుడు వాల్యూస్ కనుక సబ్స్టిట్యూట్ చేస్తే చేంజ్ ఇన్ చార్జ్ 32 ఇంటూ 10⁻⁻6 which is equal to 100 by resistance 160 plus 40 into change in magnetic field 0 minus b into area 6 into 10⁻⁻2 of whole square into cos 0 degree. ఓకే, సో ఇది మొత్తం కూడా క్యాలిక్యులేట్ చేస్తే మనకి బి వాల్యూ వచ్చేసి ఓకే 0.566 టెస్లా అనేది వచ్చింది. సో ఇది మొత్తం క్యాలిక్యులేట్ చేయండి, ఇది ఆన్సర్ వచ్చింది. ఓకే, ఇంటెన్సిటీ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వచ్చేసి ఇంత. సో ఇక్కడ ఆప్షన్స్ చూస్తే కనుక ఆప్షన్ డి అనేది రైట్. ఓకే, ఈ బి వాల్యూ అనేది తీసాం. Question number 20. A coil has an area 0.05 meter square. It has 800 turns. It is placed perpendicularly in a magnetic field of strength 4 into 10⁻⁻5 Weber per meter square, and it is rotated to 90 degree in 0.1 second. The average EMF induced in the coil is. So average EMF అనేది అడిగారు అన్నమాట. Okay, so average EMF which is equal to magnitude of minus of NB area cos theta 2 cos theta 1 change in time. ఓకే, సో వీటిలో వాల్యూస్ కనుక సబ్స్టిట్యూట్ చేస్తే 800 into 4 into 10⁻⁻5 into 0.05 cos 90 degree cos 0 degree. సో ఇది మొత్తం మనం క్యాలిక్యులేట్ చేస్తే సో దీని వాల్యూ 1, సో దీని వాల్యూ 0, దీని వాల్యూ 1. ఓకే, -1 మైనస్ ప్లస్ అయింది. ఓకే, సో మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే మనకి 0.016 వోల్ట్ అనేది వచ్చింది. ఓకే, సో ఇక్కడ ఆప్షన్ బి అనేది రైట్. క్వశ్చన్ నెంబర్ 21. In a magnetic field of 0.05 Tesla, area of coil changes from 101 centimeter square to 100 centimeter square without changing the resistance, which is 2 ohm. The amount of charge that flows during this period is. So amount of charge అనేది మనకు కావాలి. ఓకే, ఫస్ట్ అమౌంట్ ఆఫ్ ఛార్జ్ అనేది ఇక్కడ ఈ కేసులో పీకే విచ్ ఇస్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ ఫ్లక్స్ బై రెసిస్టెన్స్ దీన్ని బట్టి వచ్చింది. సో మనకి చేంజ్ ఇన్ ఫ్లక్స్ అనేది ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫ్లక్స్ కనుక చూస్తే కనుక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటూ ఏరియా. ఓకే, సో ఇక్కడ ఏంటి చేంజ్ అనేది జరుగుతుంది. ఓకే, చేంజ్ ఇన్ ఏరియా అనేది ఒకటి అవుతుంది. సో దాన్ని బట్టి చూస్తే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ 0.05 ఇంటూ 101 minus 100 into 10⁻⁻4. Okay, so flux which will become 5 into 10⁻⁻6 Weber. Okay, so dq which is equal to this 5 into 10⁻⁻6. The resistance 2 is equal to 2.5 into 10⁻⁻6 coulomb. So ఇక్కడ ఆప్షన్ ఏ అనేది రైట్. క్వశ్చన్ నెంబర్ 22. The resistance and inductance of series circuit are 5 ohm and 20 henries respectively, and at the instant of closing the switch, the current is increasing at the rate of 4 ampere per second. The supply voltage is. సో ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 22 చూసుకుంటే కనుక సో ఇలా సర్క్యూట్లో కరెంట్ చూసుకుంటే కనుక ఫస్ట్ కరెంట్ కనుక ఫస్ట్ చూసుకుంటే అండ్ విచ్ ఈజ్ ఈక్వల్ టు 1 - A of RT by టైం ఇండక్టెన్స్. ఓకే, టైం కాన్స్టెంట్ని ఇలా L/R రాసాం. టైం కాన్స్టెంట్ L/R. ఓకే, సో దాని ప్లేస్లో ఇది పెట్టేసాం అంతే. సో ఇక్కడ చూస్తే కనుక therefore di/dt which is equal to -I0 - R/L
of E minus RL RT by L is equal to I naught R by L E of minus RT by L. సో ఇక్కడ చూసుకుంటే కనుక di by dt at di by dt ఈ ఇండక్టెన్స్కి ఈక్వల్ అవుతుంది అనమాట. ఓకే, సో దాన్ని బట్టి చూసుకుంటే కనుక ఈక్వల్ టు సో డిఐ బై డిటి 4, ఇంకా మనకి ఈఎంఎఫ్ తెలియదు, ఇండక్టెన్స్ 20. ఓకే, సో ఈఎంఎఫ్ విల్ బికమ్ 20 into 80 వోల్ట్ అనమాట. ఓకే, సో ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 22 వచ్చేసి మనకి ఆప్షన్ బి అని రైట్. Question number 23. The number of turns in the coil of an AC generator is 5000 and the area of coil is 0.25 meters square. The coil is rotated at the rate of 100 cycles per second in a magnetic field of 0.2 Weber per meter square. The peak value of the EMF generated nearly. So చూస్తే కనుక peak value of EMF generated in generator is given by చూస్తే కనుక peak value of EMF generated in a generator is given by which is equal to NBA. Okay, so frequency, angular frequency 2p nu into NBA. Okay, so values can substitute just 2 into 3.14 into number of turn 100 into 5000 into 0.2 into 0.25. ఓకే, సో ఇది మొత్తం కూడా క్యాలిక్యులేట్ చేస్తే పీక్ వాల్యూ ఆఫ్ ఈఎంఎఫ్ వచ్చేసి మనకి 157 into 10^3 వోల్ట్ విచ్ ఈక్వల్ టు 157 కిలోవోల్ట్. సో ఇక్కడ ఆప్షన్ డి అనేది రైట్. క్వశ్చన్ నెంబర్ 24. A wheel with 10 metallic spokes, each 0.50 meter long, is rotated with a speed of 120 revolutions per minute in a plane normal to its magnetic field at the place. If the magnitude of the field is 4 Gauss, the induced EMF between the axle and the rim of the wheel is equal to. So induced EMF అనేది కావాలి మనకి. సో ఇక్కడ induced EMF చూస్తే కనుక ఈజ్ ఈక్వల్ టు, సో దానిలోకి సేమ్ అలాగే ఉండేది. సో BL square pi nu. ఓకే, సో దాన్ని బట్టి మ్యాగ్నెట్యూడ్ 0.4 into 10 power minus 4 into 0.5 of whole square into 3.14 into. ఓకే, సో మినిట్స్ వచ్చేసి సెకండ్స్లో మారుస్తాను. సో ఇది మొత్తం కూడా క్యాలిక్యులేట్ చేస్తే మనకు వచ్చేసి 6.28 into 10 power minus 5 వోల్ట్ వరకు వస్తుంది. సో ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 24కి ఆప్షన్ డి. నెంబర్ 25. An electron moves along the line AB, which lies in the same plane as a circular loop of conducting wire as shown in figure. What will be the direction of the current induced in the loop? సో ఏ డైరెక్షన్లో మనకి కరెంట్ అనేది ఇండ్యూస్ అవుతుంది? No current will be induced. The current will be clockwise. The current will be anti-clockwise. The current will change direction as the electron passes through. సో ఇక్కడ చూసుకుంటే కనుక సో ఇప్పుడు ఎలక్ట్రాన్ అనేది లెఫ్ట్ టు రైట్ అనేది మూవ్ అవుతుంది అనుకుంటే, సో ఫ్లక్స్ అనేది లూప్తో లింక్ అయి ఉంటుంది. సో ఫస్ట్ ఇంక్రీజ్ అవుతుంది, సో దాని తర్వాత డిక్రీజ్ అవుతుంది ఎప్పుడంటే ఎలక్ట్రాన్ పాస్ అయ్యి వెళ్తున్నప్పుడు. ఓకే, సో ఇక్కడ ఇండ్యూస్డ్ కరెంట్ అనేది ఫస్ట్ యాంటీ క్లాక్ వైజ్. ఓకే, సో దాని తర్వాత డైరెక్షన్ చేంజ్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ ఆప్షన్ డి అనేది అప్రోప్రియేట్ అన్నమాట. క్వశ్చన్ నెంబర్ 26.
an electric potential difference will be induced between ends of conductor shown in the diagram when the conductor moves in the direction. సో ఎలక్ట్రిక్ పొటెన్షియల్ డిఫరెన్స్ ఈఎంఎఫ్ అనేది ఎప్పుడు ప్రొడ్యూస్ అవుతుంది ఏ డైరెక్షన్లో టర్న్ అయినప్పుడు పిఆ క్యూఆ ఎల్ఆ ఎం. సో ఇక్కడ చూస్తే కనుక సో ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఫ్రీక్వెన్సీ, అలాగే ఇండక్టెన్స్, సారీ ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఫ్రీక్వెన్సీ, మళ్ళీ ఎల్. సో ఇవన్నీ కూడా మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ ఉండాలి. ఓకే, సో అలా చూసుకుంటే కనుక ఇక్కడ ఎం సైడ్ టీ. Number 27. A long horizontal metallic rod with the length along the east-west direction is falling under gravity. The potential difference between its ends will be V0, be constant, increase with time, decrease with time. సో ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 27 చూస్తే కనుక సో ఇక్కడ చూడండి ఈఎంఎఫ్ చేంజ్ అనేది మనకి మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఫ్రీక్వెన్సీ, లెంత్ దీని మీద డిపెండ్ అవుతుంది. ఓకే ఓకే సో వెలాసిటీ అని తీసుకున్నా కూడా సో ఈఎంఎఫ్ అనేది డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు వెలాసిటీ. ఇప్పుడు వెలాసిటీ గ్రావిటీ రిలేషన్ చూస్తే ఇనిషియల్లీ మనకి రెస్ట్ నుంచి కనుక వెళ్తే కనుక ఆఫ్ జీటీ ఇలా ఉండిద్ది. సో వెలాసిటీ ఈజ్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు జీటీ, అంటే టైంకి కూడా డైరెక్ట్లీ ప్రొపోర్షనలే. ఓకే, సో పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది ఇంక్రీజ్ అయింది, సో ఇక్కడ ఆప్షన్ సి అనేది రైట్. క్వశ్చన్ నెంబర్ 28. All three inductors have inductance 3 Henry. The equivalent inductance of the circuit is. సో ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 28 చూస్తే కనుక అన్నీ కూడా ప్యారలల్గా ఉన్నాయన్నమాట. ఓకే, ప్యారలల్లీ అరేంజ్మెంట్. ఓకే, సో అందువల్ల ఈక్వలెంట్ ఇండక్టెన్స్ which will become like 1/3 plus 1/3 plus 1/3. ఓకే, ఈక్వలెన్స్ 3/3, సో 1 Henry. సో క్వశ్చన్ నెంబర్ 28కి వచ్చేసి ఆప్షన్ ఏ. Question number 29 చూద్దాం. Two inductance connected in parallel are equivalent to the single inductance of 1.5 Henry. When connected in series are equivalent to a single inductance of 8 Henry. The difference in their inductance is. సో క్వశ్చన్ అయితే 1-2 సార్లు చదువుకోండి. ఓకే, ఇక్కడ ప్యారలల్కి అలాగే సిరీస్ మనం ఇండక్టెన్స్ కలిపినప్పుడు వాటి యొక్క డిఫరెన్స్ ఏంటని చెప్పేసి క్వశ్చన్. సో ప్యారలల్ కలిపినప్పుడు చూస్తే కనుక ఈక్వలెంట్ ఇండక్షన్ L1 L2 by L1 plus L2 ఇలా ఉంటుంది. ఓకే, ప్యారలల్ కలిపినప్పుడు ఇండక్టెన్స్ అనేది ఇచ్చారు. ఓకే, 1.5 అని ఇచ్చారు. సో దీనికి పంపించండి L1 plus L2 ఈక్వల్ టు L1 L2. సో ఇప్పుడు సిరీస్లో ఇండక్టెన్స్ కలిపినప్పుడు ఏమవుతుంది, L1 plus L2కి వస్తుంది. ఓకే, దీని ఎంత ఇచ్చారు, 8 అని ఇచ్చారు. ఓకే, సో దీన్ని తీసుకొచ్చి దీంట్లో పెడితే మనకి ఎంత 1.5 into 8 which is equal to L1 L2. ఓకే, సో ఇప్పుడు L1 L2 వాల్యూ వచ్చేసి 12 అయింది. అంతే కదా, 1.5. ఓకే, 12 వచ్చింది. సో దీని తర్వాత చూసుకుంటే కనుక సో ఇప్పుడు L1 minus L2 ఆ హోల్ స్క్వేర్ చూసుకుంటే కనుక L1 plus L2 ఆ హోల్ స్క్వేర్ minus 4 L1 L2. సో దాన్ని బట్టి చూసుకుంటే కనుక సో ఈ స్క్వేర్ ఇటు వస్తే మనకి రూట్ అవుతుంది L1 minus L2 which is equal to డిఫరెన్స్ కదా, ఇండక్టెన్స్ డిఫరెన్స్. దీన్ని LD అని తీసుకుంటే కనుక మనకి అండర్ రూట్ ఆఫ్ L1 plus L2 ఆఫ్ హోల్ స్క్వేర్
మైనస్ ఆఫ్ 4 L1 L2 అది ఓకే. సో ఇప్పుడు L1 ప్లస్ L2 అంటే 8 హోల్ స్క్వేర్ మైనస్ ఇది L1 ఇంటూ L2 ఇది 4 ఇంటూ 12 ఓకే. సో ఇది మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే మనకు వచ్చేసి 4 హెన్రీ వస్తుంది. ఇండక్టెన్స్ డిఫరెన్స్ ఓకే. సో ఇక్కడ ఆప్షన్ డి అనేది రైట్. క్వశ్చన్ నెంబర్ 30. Question number 30 చూస్తే an inductance L and resistance R are first connected in a battery. After some time the battery is disconnected. The current reduces to 37% of its initial value. సో ఇక్కడ ఆప్షన్స్ అని ఇచ్చారు. RL సెకండ్, R బై L సెకండ్, L బై R సెకండ్, L 1 బై LR సెకండ్. సో ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 30 చూస్తే కనుక సో ఇక్కడ టైం కాన్స్టెంట్ అనేది వచ్చి చూసుకుంటే కనుక టైం కాన్స్టెంట్ L బై R ఇండక్టెన్స్ బై రెసిస్టెన్స్. సో ఇదే టైం అనమాట. మనకి ఎప్పుడు మనకి 37 ఓపెన్ చేస్తే మనకి ఇండక్టివ్ సర్క్యూట్ అనేది మనకి 37% అనేది తగ్గిద్ది దాని మ్యాక్సిమం వాల్యూ నుంచి. ఓకే. సో ఇక్కడ ఆప్షన్ సి అనేది రైట్. క్వశ్చన్ 31. The time constant of reluctance of coil is 2.0 into 10 power minus 3 second. When a 90 ohm resistance is joined in series, then the time constant becomes 0.5 into 10 power minus 3 second. The inductance and resistance of the coil are. సో ఇండక్టెన్స్ రెసిస్టెన్స్ అనేవి కావాలి, టైం కాన్స్టెంట్స్ అని ఇచ్చారు. సో టైం కాన్స్టెంట్ చూసుకుంటే కనుక ఇండక్టెన్స్ బై రెసిస్టెన్స్ విచ్ ఇస్ ఈక్వల్ టు 2.0 into 10 power minus 3 సెకండ్. ఓకే. దాని తర్వాత కాసేపటికి R ప్లస్ 90 ఇది. సో దానికి ఇండక్టెన్స్ అనేది మనకి 0.5 into 10 power minus 3 సెకండ్ అనేది ఫామ్ అయింది. ఓకే. సో దీన్ని రివర్స్ చేయండి. R ప్లస్ 90 బై L. ఓకే. సో ఇది చూసుకుంటే కనుక 2 into 10 power 3 L బై R L. సో ఇప్పుడు L బై R అంటే ఇది. సో దీన్ని ఇన్వర్స్ అనమాట. సో 2 into 10 power 3 ఓకే ఇంత వచ్చింది. సో దీన్ని మైనస్ చేయండి. సో దీన్ని మైనస్ పంపించి చూస్తే కనుక మనకి ఇండక్టెన్స్ వాల్యూ వచ్చేసి 60 మిల్లీ హెన్రీ అనేది వచ్చింది. ఓకే. ఈ వాల్యూని మనం దీంట్లో కనుక సబ్స్టిట్యూట్ చేస్తే మనకి రెసిస్టెన్స్ వాల్యూ వచ్చేసి 30 ఓమ్ అనేది వస్తుంది. ఓకే. సో క్వశ్చన్ నెంబర్ 31 చూస్తే కనుక మనకి ఆప్షన్ సి అనేది రైట్. ఓకే. ఈ ప్రాసెస్ మీరు చేయండి. Number 32. In the circuit shown, what is the energy stored in the coil at a steady state? సో ఎంత ఎనర్జీ స్టోర్ అయి ఉంటుంది స్టడీ స్టేట్లో? సో ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 32 చూస్తే కనుక సో ఇక్కడ చూడండి రెసిస్టెన్స్ అనేవి ఎలా అరేంజ్ ఉన్నాయంటే ఇక్కడ రెసిస్టెన్సెస్ ఆర్ అరేంజ్ యాజ్ వెయిట్ స్టోన్ బ్రిడ్జ్. ఓకే. సో అందువల్ల ఎనర్జీ స్టోర్డ్ ఇన్ ద కాయిల్ ఈస్ 0. సో ఇక్కడ ఆప్షన్ సి అనేది రైట్. క్వశ్చన్ నెంబర్ 33. So just in the following figure, what is the final value of current in the 10 ohm resistor when the plug of key K is inserted? Okay. సో ఇక్కడ 33 చూసుకుంటే కనుక సో ఆఫ్టర్ సమ్ టైమ్ చూస్తే కనుక సో ఇక్కడ హోల్ కరెంట్ అనేది ఇండక్టర్ నుంచి వెళ్తుంది. హోల్ కరెంట్ ప్రాసెస్ త్రూ ఇండక్టర్. No current will
pass through from 10 ohm resistor. So question number 33 వచ్చేసి option D. Question number 34. A square loop of side L resistance R is placed in a uniform magnetic field B acting normally to the plane of the loop. If we attempt to pull it out of the field with a constant velocity v, then the power needed is. సో పవర్ ఎంత మనకు కావాలి. సో ఇక్కడ చూస్తే కనుక పవర్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ వెలాసిటీ. సో ఇక్కడ ఫోర్స్ అనేది మనకి మ్యాగ్నెటిక్ ఫోర్స్ అనేది కావాలి. ఓకే, సో బిల్డ్. ఓకే, సో దాన్ని బట్టి చూసుకుంటే కనుక మనకి కరెంట్ వాల్యూ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ బట్టి చూస్తే కనుక ఓకే BVL బై ఆర్. సో ఈఎంఎఫ్ బై ఆర్, ఈఎంఎఫ్ వచ్చేసి BVL బై చేస్తాం. ఓకే, సో దాని తర్వాత VLB ఇక్కడ ఒకటి. సో ఇక్కడ కరెంట్ వచ్చేసి B స్క్వేర్ L స్క్వేర్ V స్క్వేర్ బై ఆర్. సో ఇక్కడ ఆప్షన్ బి అనేది రైట్. క్వశ్చన్ నెంబర్ 35. A square of side elements lies in xy plane in a region where the magnetic field is given by B is equal to B naught 2 I cap plus 3 J cap plus 4 K cap Tesla, where B naught is constant, the magnitude of flux passing through the squares. So question number 35 చూస్తే కనుక సో ఫ్లక్స్ పాసింగ్ త్రూ. సో ఇక్కడ ఫ్లక్స్ చూస్తే కనుక డాట్ ప్రోడక్ట్స్ B డాట్ A విచ్ ఇస్ ఈక్వల్ టు BA cos థీటా అనమాట. ఓకే ఓకే, సో ఇది ప్యారలల్ కాబట్టి 1. సో ఇక్కడ ఏరియా చూసుకుంటే కనుక L స్క్వేర్ K క్యాప్. అదే మిగతా చూసుకుంటే కనుక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ క్వశ్చన్ ఇచ్చాడు. ఓకే, దాన్ని బట్టి చూసుకుంటే కనుక B02 I క్యాప్ ప్లస్ 3 J క్యాప్ ప్లస్ 4 K క్యాప్ డాట్ L స్క్వేర్ K క్యాప్. ఓకే, సో మొత్తం డాట్ ప్రోడక్ట్ చేస్తే 4 B naught L స్క్వేర్ బై 1. ఓకే, సో ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 35 వచ్చేసి ఆప్షన్ సి. క్వశ్చన్ నెంబర్ 36. A conducting loop of area 5 cm square is placed in a magnetic field which varies sinusoidally with time as B is equal to 0.2 sin 30 t. The normal to the coil makes an angle of 60 degree with the field. The EMF induced at t is equal to pi by 900 second. సో క్వశ్చన్ నెంబర్ 36 చూస్తే కనుక సో మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ చూసుకుంటే BA cos theta which is equal to 0.2 sin 300 t into area 5 into 10 power minus 4 into cos 60 degree. ఓకే, సో ఈ వాల్యూ ఫ్లక్స్ వాల్యూ వచ్చేసి మనకి 5 into 10 power minus 5 sin 300 t. సో ఈఎంఎఫ్ వచ్చేసి మనకి చేంజ్ ఇన్ ఫ్లక్స్ which is equal to 5 into 10 power minus 5 into 300 cos 300 t. అంతే కదా, చేంజ్ ఇన్ ఫ్లక్స్. ఓకే, ఒమేగా బయటకు వచ్చింది, ఇది కాస్ అయింది. సో దాన్ని బట్టి చూస్తే కనుక సో ఇప్పుడు టైం వాల్యూ అనేది క్వశ్చన్లో ఇచ్చాడు. ఓకే, టైం వాల్యూ ఎంత ఇచ్చాడు, 5/900 అని ఇచ్చాడు. ఓకే, సో దాన్ని బట్టి చూస్తే కనుక ఇది వచ్చేసి 3 times పోతుంది. సో cos π/3 ఎంత వస్తుంది. ఓకే, cos π/3 చూసుకుంటే కనుక సో దాని తర్వాత మనం సాల్వ్ చేస్తే దీని వాల్యూ వచ్చేసి ఫైనల్గా 7.5 into 10 power minus 3 వోల్ట్ అనే వస్తుంది. ఓకే, సో ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 36కి ఆప్షన్ ఏ అనేది రైట్.
Question number 37. An infinitely long cylinder is kept parallel to a uniform magnetic field B directed along positive z-axis. The direction of induced current as seen from the z-axis will be clockwise of the positive z-axis, anti-positive z-axis, clockwise of the positive z-axis, 0 along the magnetic field. సో ఇక్కడ చూస్తే కనుక సో ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది యూనిఫామ్ అనమాట. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది యూనిఫామ్. ఓకే, సో చేంజ్ ఇన్ ఫ్లక్స్ 0, సో నో కరెంట్ ఈస్ ప్రొడ్యూస్డ్. సో క్వశ్చన్ నెంబర్ 37 వచ్చేసి మనకు ఆప్షన్ సి రైట్. క్వశ్చన్ నెంబర్ 38. A rectangle coil is placed in a region having uniform magnetic field B perpendicular to the plane of the coil. An EMF will not be induced in the coil if the magnetic field is increased uniformly. Magnetic field is switched off. Coil is rotated about an axis x dash. Coil is rotated about an axis perpendicular to the plane of the coil and passing through its center O. సో ఇక్కడ చూసుకుంటే కనుక సో ఈఎంఎఫ్ ఎప్పుడు ప్రొడ్యూస్ అవ్వదంటే కాయిల్ని మనం రొటేట్ చేసినప్పుడు అనమాట. అది కూడా పర్పెండిక్యులర్ టు ద ప్లేన్ ఆఫ్ ద కాయిల్ పాసింగ్ త్రూ ఇట్స్ సెంటర్ O. ఓకే, సో ఇక్కడ ఆప్షన్ డి అనేది రైట్. క్వశ్చన్ నెంబర్ 39. If a coil 40 turns and area 4 centimeter square is suddenly removed from a magnetic field, then it is observed that a charge of 2 × 10⁻⁻⁴ coulomb flows into the coil. If the resistance of the coil 8 ohm, then the magnetic flux density Weber per meter square is. సో ఫ్లక్స్ డెన్సిటీ. సో ఇక్కడ చేంజ్ ఇన్ ఛార్జ్ చూసుకుంటే కనుక చేంజ్ ఇన్ ఫ్లక్స్ బై రెసిస్టెన్స్. ఓకే, సో ఫ్లక్స్ వచ్చేసి నెంబర్ ఆఫ్ టర్న్స్ పర్ లెంగ్త్ ఇంటూ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటూ ఏరియా బై రెసిస్టెన్స్. సో ఇప్పుడు మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ చూసుకుంటే కనుక డెన్సిటీ సో చూసుకుంటే కనుక P is equal to change in charge dot R by in A. సో దాన్ని బట్టి తీసుకుంటే కనుక 2 × 10⁻⁻⁴ × 80 divided by 40 × 4 × 10⁻⁻⁴. ఓకే, సో ఇదంతా కూడా క్యాలిక్యులేట్ చేస్తే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డెన్సిటీ వచ్చేసి మనకి 1 Weber per meter square అని వస్తుంది. సో క్వశ్చన్ నెంబర్ 39 వచ్చేసి మనకి ఆప్షన్ బి అనేది రైట్. క్వశ్చన్ నెంబర్ 40. A coil of a certain radius has 600 turns and self-inductance of 108 millihenry. The self-inductance of a second similar coil of 500 turns will be. సో ఇక్కడ చూసుకుంటే కనుక సో ఇండక్టెన్స్ అనేది మనకి నెంబర్ ఆఫ్ టర్న్స్కి డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ ఉంటుంది. ఓకే, సో దాన్ని బట్టి మనకి సెకండ్ దాన్ని బి అనుకుంటే ఫస్ట్ దాన్ని ఏ అనుకుంటే నెంబర్ ఆఫ్ టర్న్స్ పర్ లెంగ్త్ నెంబర్ ఆఫ్ టర్న్స్ స్క్వేర్. సో ఇక్కడ ఎల్బి వాల్యూ వచ్చేసి మనకి 500/600 ఆఫ్ హోల్ స్క్వేర్ ఇంటూ ఎల్ఈ 108. ఓకే, సో ఇది మొత్తం సాల్వ్ చేస్తే మనకి 75 millihenry అని వస్తుంది అనమాట. సో ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 40కి వచ్చేసి మనకి ఆప్షన్ బి అని రైట్. క్వశ్చన్ నెంబర్ 41. క్వశ్చన్ నెంబర్ 41 చూస్తే కనుక ద కరెంట్ క్యారింగ్ వైర్ and the rod AB are in the same plane. The rod moves parallel to the wire with a velocity v. Which one of the following statement is true about induced EMF in the rod? In A will be lower potential with respect to B. A and B will be at the same potential. There will be no induced EMF in the rod. Potential at A will be higher than that at B. So ఇక్కడ క్వశ్చన్స్ కనుక జాగ్రత్త చూసినట్లయితే సో పొటెన్షియల్ అనేది మనకి ఏ వైపు ఎక్కువ ఉంటుంది. ఓకే, సో ఇక్కడ ఆప్షన్ డి అనేది రైట్, ఈ డైరెక్షన్. ఓకే, క్వశ్చన్ నెంబర్ 42. Two circular coils can be arranged in any of the three situations shown in the figure. Their mutual inductance will be.
ఏ చూడండి, బి చూడండి, సి చూడండి. ఓకే, మ్యాక్సిమం సిచ్యువేషన్ ఏ. సో వీటిలో మ్యాక్సిమం ఉండేది. సో లేకపోతే సేమ్ ఉంటుంది అన్ని సిచ్యువేషన్స్లో కూడా. సో ఇక్కడ చూసుకుంటే కనుక, సో ఇక్కడ మనకి మ్యూచువల్ ఇండెక్స్ అనేది డిగ్రీ ఆఫ్ ఫ్లక్స్ చేంజ్కి లింకేజ్కి సంబంధించి ఉంటుంది అనమాట. సో ఇక్కడ చూడండి, మనకి ప్యారలల్ సిచ్యువేషన్ అనేది కావాలి, ఫ్లక్స్ అనేది మనకి ఎక్కువ ఉంటుంది. ఓకే, సో ఇక్కడ ఆప్షన్ ఏ చూడండి, ఏ కేసు చూడండి. సో అవన్నీ కూడా ప్యారలల్ ఉన్నది. సో ఫ్లక్స్ అనేది ఏ దాంట్లో ఎక్కువ ఉంటుంది. ఓకే, సో అందువల్ల మ్యాక్సిమం సిచ్యువేషన్ ఏ. సో ఆప్షన్ ఏ. క్వశ్చన్ నెంబర్ 43. The coil of inductance 300 millihenry resistance 2 ohm is connected to a source of voltage 2 volt. The current reaches half of its steady state value in. సో ఇక్కడ చూస్తే కనుక క్వశ్చన్ నెంబర్ 43లో, సో డ్యూరింగ్ గ్రోత్ ఆఫ్ కరెంట్ చూసుకుంటే కనుక కరెంట్ వచ్చేసి I0 మైనస్ E RT/L టైం కాన్స్టెంట్ సంబంధించింది. సో ఇక్కడ కరెంట్ అనేది మ్యూచువల్ కంటే ఆఫ్ అయింది. ఓకే, సో అందువల్ల I0/2 I0 minus of RT/L. సో ఇక్కడ I క్యాన్సిల్, ఆఫ్ వచ్చింది. ఓకే, సో దాని తర్వాత చూసుకుంటే కనుక సాల్వ్ చేస్తే మనకి దేర్ఫోర్ ఈ వాల్యూ అనేది 0.693 ఇంటూ L/R. సో 0.693 ఇంటూ 300 ఇంటూ 10⁻²/2. ఓకే, సో ఇట్స్ ఈక్వల్ టు మనకి 0.1 సెకండ్ వరకు వస్తుంది అనమాట. సో ఇక్కడ ఆప్షన్ డి అనేది రైట్. Question number 45 చూద్దాం. In the circuit shown in the figure, what is the value of I1 just after pressing the key K? Just after pressing the key అనమాట. సో ఇక్కడ చూసుకుంటే కనుక, సో జస్ట్ ఆఫ్టర్ ఇండక్టర్ అనేది చూస్తే కనుక మనకి ఓపెన్ వైర్లా బిహేవ్ చేసేది. సో నెట్ రెసిస్టెన్స్ అనేది మనకి 14 ఓమ్కి వస్తుంది. చూడండి, ఇండక్టర్ అనేది మనకి ఓపెన్ వైర్లా చేస్తుంది. ఓకే, సో సర్క్యూట్ అనేది రీడ్రా చేసుకుంటే, సో ఇక్కడ బ్యాటరీ వచ్చింది. ఓకే, ఇండక్టర్ అనేది ఓపెన్ వైర్లా చేసింది కాబట్టి మనకి 8 ఓమ్లోకి ఎటువంటి కరెంట్ వెళ్ళదు. ఓకే, సో ఇప్పుడు మనకి రెండు రెసిస్టర్స్ అనేవి ఉంటాయి, 6 ఓమ్ రెసిస్టర్, 8 ఓమ్ రెసిస్టర్. ఈ రెండు మనకి ఏంటి సిరీస్లో ఉన్నాయి, 6 + 8. ఓకే, సో మనకి 14 ఓమ్ అనేది రెసిస్టెన్స్ వస్తుంది. ఓకే, సో ఇక్కడ బ్యాటరీ అనేది 10 వోల్ట్. ఓకే, ఓకే, సో దానివల్ల కరెంట్ చూసుకుంటే కనుక, కరెంట్ వచ్చేసి ఈక్వల్ టు V/R. ఓకే, వోల్టేజ్ వచ్చేసి మనకి, సో 10/14 5/7 amperes. ఓకే, క్వశ్చన్ నెంబర్ 46. For the circuit shown in the figure, current through the battery at t is equal to 0 and t is equal to infinite is. Current through the battery. సో చూడండి, సో ఇప్పుడు మనం t = 0 దగ్గర మనం చూస్తే, సో ఈ కేసులో కరెంట్ ఫ్లోస్ త్రూ కెపాసిటర్ అనమాట. ఓకే, కెపాసిటర్ కుంటా మనకి కరెంట్ అనేది వెళ్ళిపోద్ది. అదే కనుక t = ఇన్ఫినిటీ దగ్గర చూస్తే, కరెంట్ ఫ్లోస్ ఫ్రమ్ ఇండక్టర్. సో బోత్ కేసెస్లో కూడా విల్ హ్యావ్ సేమ్ కరెంట్
ఎస్ 1.5 ఆంపియర్. ఓకే, క్యాలిక్యులేట్ చేస్తే కెపాసిటర్ రెసిస్టెన్స్ కూడా క్యాలిక్యులేట్ చేసిన, ఇండక్టర్ ఉంటే కెపాసిటర్ మనం క్యాలిక్యులేట్ చేసిన కూడా సేమ్ ఉంటుంది. ఓకే, సో 1.5 ఆంపియర్ అనేది వస్తుంది. సో క్వశ్చన్ నెంబర్ 46 వచ్చేసి మనకు ఆప్షన్ ఏ. సో తెలుసు కదా, టీజ్ కూడా 0 సెకండ్ దగ్గర అది ఓపెన్ వైర్ లెక్క బిహేవ్ చేస్తుంది. టీజ్ కూడా ఇన్ఫినిట్ టైం, హై టైం దగ్గర మనకి అదేంటి ఇండక్టర్ అనేది నార్మల్ వైర్లో బిహేవ్ చేస్తుంది. క్వశ్చన్ నెంబర్ 47. In variable voltage V is equal to 2T is applied across an inductor of inductance L is equal to 2 Henry as shown in figure. Then current versus time graph is variable. Energy stored in the magnetic field T is equal to 2 seconds is 4 joules. Potential energy at time T is equal to 1 second in the magnetic field is increasing at a rate of 1 joule per second. Energy stored in magnetic field is 0 all the time. సో ఇక్కడ చూసుకుంటే కనుక క్వశ్చన్ నెంబర్ 47కి సో ఏబీసీ చూసుకుంటే కనుక సో ఇక్కడ వోల్టేజ్ అనేది 2T. ఓకే, సో దాని తర్వాత వోల్టేజ్ని ఇండక్టర్స్ ప్రకారం చూస్తే కనుక d/dt. ఓకే, సో దాన్ని బట్టి చూస్తే కనుక అది వచ్చేసి మనకి 2Tకి ఈక్వలెంట్ ఉంది. ఓకే, సో దీన్ని బట్టి ఇండక్టర్ వచ్చేసి 2 d/dt ఈక్వల్ టు 2T. ఓకే, సో చేంజ్ ఇన్ కరెంట్ పర్ టైం అనేది మనకి టీకి ఈక్వల్ అయింది. ఓకే, సో మనకి కరెంట్ చేంజ్ ఇన్ కరెంట్ అనేది t/dt దీనికి ఈక్వల్ అయింది. సో దీన్ని ఇంటిగ్రేట్ చేస్తే ఓకే ఆన్ ఇంటిగ్రేటింగ్ సో మన కరెంట్ వచ్చేసి t²/2. సో దాన్ని బట్టి చూస్తే కనుక మనకి IT గ్రాఫ్ పారాబోలా at t is equal to 2 seconds and current is equal to 2 ampere చూసుకుంటే కనుక పొటెన్షియల్ ఎనర్జీ వచ్చేసి మనకి ½ Li² which is equal to half into inductance 2 into 2² 4. సో మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే మనకి 4 joules వస్తుంది. ఓకే, సో దీని తర్వాత చూసుకుంటే కనుక మనం చేంజ్ ఇన్ పొటెన్షియల్ ఎనర్జీ చూసుకుంటే కనుక పొటెన్షియల్ ఎనర్జీ విత్ టైం వేరియబుల్ dt చూసుకుంటే కనుక Li/dt which is equal to 2 into t²/2/t. ఓకే, సో ఇక్కడ మనకి ఆన్సర్ వచ్చేసి దీనికి t³ అని వస్తుంది. ఓకే, అదే ఎట్ t ఈజ్ ఈక్వల్ టు 1 సెకండ్ దగ్గర చూస్తే కనుక మనకి tu/dt వాల్యూ అనేది 1 joule per second అనేది వస్తుంది. సో ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 47 వచ్చేసి ఆప్షన్ ఏ.